నమస్తే, వెల్కమ్ టు మీ ఇంటి వంట. సో ఇవాళ మనం ఎక్కడున్నామంటే రామంతపూర్లోని గణేష్ నగర్లో ఉన్న నాగలక్ష్మి స్వగృహ ఫుడ్స్లో ఉన్నామండి. సో వాళ్ళ షాప్లోకి వెళ్ళగానే రకరకాల స్వీట్స్ అన్నీ కనిపించాయి. నాకు చాలా యమ్మీగా టేస్టీగా ఉన్నాయి, ఎందుకంటే నేను టేస్ట్ చేశాను కాబట్టి. అలాంటివి 2 స్పెషల్ స్వీట్స్ ఇవాళ మనకి నేర్పించడానికి మన శ్యామ్ గారు రెడీగా ఉన్నారు. సో ఆ కబుర్లు ఏంటో, ఆ స్వీట్ ఏంటో, ఎలా చేయాలో, ఇంగ్రీడియంట్స్ ఏంటో అన్నీ తెలుసుకుందాం. ఓకేనా? వెల్కమ్ శ్యామ్ గారు. హాయ్ అండి. నమస్కారం. శ్యామ్ గారు, వెల్కమ్ టు మీ ఇంటి వంట. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేసారు. ఏం చేద్దామని? స్వీట్లు చేద్దామనా? సూపర్ అండి. సో మా కోసం మీరు ఇవాళ 2 ఈజీగా ఉండే కొత్త రకమైన స్వీట్ నేర్పించాలి. ఓకేనా? సో ఏం స్వీట్ చేయబోతున్నారు? ఇది మలాయ్ చాప్స్ మేడం. మటన్ చాప్స్ విన్నా, మలాయ్ చాప్స్ ఏంటండి? ఇది కోవా ఐటమ్ మేడం. కోవా ఐటమ్. ఓకే. సో మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది స్వీట్స్ చేయాలి అని? ఇంకా చిన్నప్పటి నుంచి కొద్దిగా ఇందులోనే ఫస్ట్ నా చిన్నతనంలోనే కూడా మా వాళ్ళు ఇదే దీని మీద ఉన్నారు. ఓకే. సో మీ ఫ్యామిలీ నుంచి అలా వచ్చేసింది? అలా వచ్చేసింది. ఓకే. సో మన మలాయ్ చాప్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? పాలు, రెడ్ కలర్, పిస్తా పప్పు, పంచదార, బాదం పౌడరు, జీడిపప్పు, నెయ్యి, ఇలాచి పౌడర్. సో శ్యామ్ గారు, కావాల్సిన పదార్థాలు ఏంటో మాకు చెప్పేశారు. తయారు చేసుకునే విధానం కూడా చెప్తారా? అలాగే. ఓకే. ఫస్ట్ ఏం చేయాలండి? స్టవ్ అంటించుకుంటాము. ఓకే. ఓహో, ఏంటండి ఇది ఇంత పెద్ద అండి. ఓకే. 1 లీటర్ మిల్క్ అండి. 1 లీటర్ పాలు. సో పెద్ద స్టవ్ మీద పెద్ద కడాయి పెట్టేశారు, పాలు వేస్తారు. మామూలుగా ఇలా కలపచ్చు కదా, ఇలా ఎందుకు? లేదండి, ఇది అది అంతేనా? స్వీట్ ఇలాగే చేస్తారా మీ ఇంట్లో? ఇది ఇలా దగ్గర నిదానంగా మరిగిద్దండి. ఓకే. సో పాలు తీసుకొని దాన్ని బాగా మరిగించాలి. మరిగాక ఏమవుద్ది పాలు? ఇది కోవా ఇద్దండి. ఓ, కోవా అవుద్దా? ఓకే. ఎంత టైం పట్టొచ్చు? ఇది టైట్ అయ్యే వరకు 10 minutes. 10 minutes. ఓకే. సో మలాయ్ చాప్స్ మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మీరే క్రియేట్ చేశారా స్వీట్? లేదండి, నేను విజయవాడలో వేరే చోట. ఓకే, మీరు వేరే చోట నేర్చుకున్నారు. ఎన్ని ఇయర్స్ అంటే 20 yearsగా చేస్తూ ఉంటున్నారు కదా. సో అన్నిటికంటే ద బెస్ట్ అంటే శ్యామ్ గారు సూపర్గా చేస్తారు ఈ స్వీట్ అనేది ఏ స్వీట్ అండి? అలాగే ఉండదండి, అందరూ అన్నీ చేస్తారు కదా. కామన్. సో అన్ని మీరు ఇష్టంగా ఏ స్వీట్ చేస్తారు? ఇష్టంగా అంటే ఇవి మిల్క్ ఐటమ్స్ ఎక్కువ ఇష్టంగా చేస్తారు. కలాకాండ్లు ఇవి. ఓకే. కలాకాండ్ నా ఫేవరెట్ స్వీట్. ఇప్పుడు జస్ట్ ఒక 100 grams ఉన్నట్టు పందాలు వేసుకోవాలి. ఓకే. సో పాలు అలా కొంచెం పొంగు వచ్చేంత వరకు, ఇంకా కొంచెం థిక్గా అయినట్టుంది కదా. ఓకే. దాంట్లో షుగర్ వేసేస్తాం. షుగర్ వేస్తే మళ్ళీ కలుపుతూనే ఉండాలి. టైట్ అయ్యే వరకు కలుపుతాం. జస్ట్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకోవాలండి. ఓకే. కలుపుకొని ఒక ట్రైలో ఇందులో తీసేసుకుంటే ఆరిపోద్ది. ఓకే. ఇప్పుడు ఏం చేయాలండి? ఇది ఒక ట్రైలో. ఓకే. దీని ఒక ట్రేలోకి తీసుకోవాలి. కొద్ది లైట్గా నెయ్యి రాసి. ట్రేకి నెయ్యి రాయాలండి, అంటే తీయడానికి ఈజీ అవుతుందని అంతే. ఓకే. అంటే టేస్ట్ కూడా ఇది సరిపోద్దండి. ఓకే. సో టేస్ట్ కోసము అలాగే తీయడానికి ఈజీ అవుతుందని ఆ ట్రేలో నెయ్యి రాశారు, దాని మీద కోవా వేస్తున్నాం. సో మనము ఆరబెట్టుకోవడానికి ట్రేలోకి తీసుకున్నాం కదా. ఓకే. సో ఆరడానికి ఎంత టైం పడుతుందండి? 10 minutes. 10 minutes. ఓకే. సో ఆల్రెడీ మీ దగ్గర ఆరబెట్టిన కోవా ఉంది కదా. ఓకే, అది తీసుకుందాం. ఓకే. సో ఆరిపోయాక కోవా ఇలా అవుతుందండి. ఇలా వస్తుంది. కొద్దిగా లైట్గా నెయ్యి వేసుకుంటున్నాను. ఓకే. సో పెట్టిన స్వీట్లో కొంచెం నెయ్యి వేయాలి. ఓకే. అంటే అది చపాతీ పిండిలాగా అంత సైజు రాదండి, చిన్న సైజు వస్తుంది. కొద్ది కోవాకి
లైట్గా బాదం పౌడర్ అండి, జీడిపప్పు, పిస్తా పప్పు కొద్దిగా. ఓకే, కలర్ కూడా మారింది కదండి? అవునండి, బాదం కొంచెం yellowish అయిపోయింది. సో ఆల్మోస్ట్ అంటే పీసెస్ని పట్ల మనకి ఎన్ని పీసెస్ కావాలనుకుంటే అన్ని చేసుకోవచ్చు. ఓకే, సో మీ షాప్లో ఎక్కువ అన్నిటికంటే ఎక్కువ సేల్ అయ్యే ఐటమ్ ఏంటండి? బెల్లం కలాకండ్ ఉందండి. బెల్లం కలాకండ్, ఓకే. అది ఇప్పటి వరకు ఎక్కడా లేదు, అది మా దగ్గరే ఉంది. ఓకే, మా షాప్లో బెల్లం అది ఎప్పుడు నేర్పిస్తున్నారు? అది ఈసారి వచ్చినప్పుడు చూపిస్తారు తప్పకుండా. ఓకే, సో తీసుకున్న కోవాని రెండుగా చేసి కొంచెం కోవా చిన్న చిన్న రౌండ్స్ చేసి అందులో బాదం పౌడర్, జీడిపప్పు, పిస్తా, బాదం పప్పు, అంత చేసినందుకే ఇంత కలర్ చేంజ్ అయిపోయిందా? బాదం పౌడర్ కదా మేడం, టేస్ట్ కూడా వేరేగా వస్తుంది. ఓ ఓకే, సో తయారు చేసే విధానం. వావ్, రెడీ అయిపోయి కదా స్వీట్స్ తినేయచ్చండి? లేదండి, ఇంకా కొద్దిగా దీనికి ఇంకా ఉందా? ఇంకేం చేయాలండి? రెడీ అయిపోయి కదా, స్వీట్ షాప్ లో ఇలాగే కదా ఉంటాయి. అంటే కొద్దిగా లుక్ బాగోటానికి దాని మీద పిస్తా పప్పు, సిల్వర్. ఓకే, మన గార్నిషింగ్ టైప్ అన్నమాట. ఓకే, సిల్వర్ ఏం కాదా అండి అది తింటే? సిల్వర్ ఫుడ్ ఐటమ్ అండి. అవునా? ఫుడ్ ఐటమ్ ఇది. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా షాప్లో ఉన్నట్టే ఉంది. ఇది మామూలుగా మనకి సిల్వర్ సూపర్ మార్కెట్స్లో బయట దొరుకుతుందా? దొరుకుతుందండి. ఓకే ఓకే, సో సిల్వర్ ఫాయిల్ పెట్టేసుకున్నాం కదా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు. నెక్స్ట్ ఏం చేయాలండి? కొద్దిగా దీనికి ఎల్లో కలర్, రెడ్ కలర్ కొద్దిగా డెకరేషన్ చేసుకోవాలి. ఓకే, రెడ్ కలర్ డెకరేషన్ అంటే రెడ్ కలర్ పౌడర్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ వాటర్, ఒక్క స్పూన్ మేబీ రెడ్ కలర్ కదా ఇది, దానికి 2 స్పూన్స్ వాటర్ కలుపుకోవాలి, అంతేనా? అదేంటి మీ ఆయుధమా? అవునండి, కత్తి. ఓకే, ఇది ఏం లేదు, జస్ట్ కొద్దిగా లుకింగ్ కోసం ఇలాగా డెకరేషన్, అంటే గార్నిషింగ్ లాగా. ఇప్పుడైతే ఇంకా పక్కా స్వీట్ షాప్లో లాగే తయారైపోయింది. మనకి ఇంట్లో ఎంత చక్కగా షాప్లో ఉన్నట్టే తయారు చేసుకోవచ్చు. ఏమైనా కలర్ ఏమైనా ఫ్లేవర్ ఇస్తుందా అండి? కలర్ ఫ్లేవర్ ఏముండదు మేడం. ఓకే, లుకింగ్ కోసం. ఓకే, సో ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఏ కలర్ అయినా. ఓకే, లాస్ట్కి పిస్తా. ఓకే, సో స్వీట్ రెడీ అయిపోయింది. వావ్, ఎంతోసేపు కూడా పట్టలేదు కదా? టైం తక్కువే పట్టిద్దండి. ఒక హాఫ్ అన్ అవర్లో బాగా రెడీ అయిపోతుంది. అంటే ఆ కోవా చేయడానికి మళ్ళీ తర్వాత చల్లారడానికి 10 minutes. ఓకే, మలాయ్ చాప్స్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి. మలాయ్ చాప్స్కి కావాల్సిన పదార్థాలు: పాలు, పంచదార, బాదం పౌడర్, ఇలాచీ, నెయ్యి, జీడిపప్పు, పిస్తా పప్పు, రెడ్ కలర్. మలాయ్ చాప్స్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 1 లీటర్ పాలు పోసి కోవా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. అందులో పంచదార కూడా వేసి కోవా దగ్గర పడిన తర్వాత ఓ ట్రేలో నెయ్యి రాసి దానిపైన ఇప్పుడు కోవా వేసుకోవాలి. అందులో నెయ్యి వేసి బాదం పౌడర్, జీడిపప్పు, పిస్తా వేసి చపాతీ పిండిలా బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఏమీ కలపకుండా ఉన్న కోవా పెద్ద ఉండలుగా చేసి కోవా ఉండ మధ్యలో బాదం, పిస్తా, జీడిపప్పు వేసి చిన్న ఉండలు పెట్టి గుండ్రంగా చేసుకుని వాటి మీద సిల్వర్ పేపర్ వేసి రెడ్ కలర్తో ఘాట్లు పెట్టి దానిపైన పిస్తాతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మలాయ్ చాప్స్ రెడీ. టేస్ట్ చేసేనా? చాలా బాగుందండి. స్వీట్ కూడా ఎక్కువ స్వీట్ లేకుండా ఆ మధ్యలో వేరే బాదం పౌడర్ ఏదో క్రంచీగా పిస్తా, చాలా బాగుంది. మీ ఇంటి వంటలో మనందరి కోసం ఓ మంచి విషయం. అతి సర్వత్రా వజ్యత్ అన్నారు పెద్దలు. అంటే ఏ విషయంలో అయినా అతి చేయొద్దని అర్థం.
సపోజ్ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని చాలా చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉంటారు. అంటే అది ముట్టుకోకూడదు, ఇది ముట్టుకోకూడదు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళని చూసుకుని నేర్చుకో అని రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. అలా చేస్తే పెద్దగా అయ్యేంత వరకు పిల్లల మీద వాళ్ళ పేరెంట్స్ డామినేషన్ ఎక్కువ ఉండి వాళ్ళు చేయాల్సింది చేయరండి. బాగా అతి జాగ్రత్తగా పిల్లల్ని పెంచకూడదు. ఫుడ్ విషయంలో కూడా అంతే. ఆకలేసేది కదా అని నోటికొచ్చిందంటూ తినేసామనుకోండి, చేతికి అందింది కనిపించిందల్లా బాగా కలర్ఫుల్గా ఉందని తినేస్తే ఏమవుతుంది? అజీర్తి అవుతుంది. కాబట్టి తిండి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి తినాలి. అప్పుడే హాయిగా ఉండగలుగుతాం. అలాగే డబ్బు సంపాదన చాలా ముఖ్యమైన విషయం. డబ్బు సంపాదిస్తాం కరెక్టే, కానీ దాన్ని ఏ విధంగా ఉపయోగించాలో అదే విధంగా ఉపయోగించాలి. సంపాదిస్తున్నాము కదా అని 18 గంటలు కష్టపడిపోయి ఆ డబ్బులన్నీ కూడబెట్టుకొని చూసుకుంటూ ఏమవుతుంది? ఓ రోజు దొంగలు వచ్చి ఎత్తుకుపోతారు. అదే విధంగా ఎక్కువ ఖర్చు కూడా పెట్టొద్దు. ఇవాళ వచ్చే కదా ఇవాళే ఖర్చు పెట్టద్దా, రేపటి సంగతి రేపు చూసుకుందాం అనుకుంటే కూడా కరెక్ట్ కాదు. ఆచి తూచి కరెక్ట్గా ఎంత ఎప్పుడు ఎలా ఖర్చు పెట్టాలో అలాగే ఖర్చు పెట్టాలి. సో లైఫ్లో ఏ సిచ్యువేషన్ అయినా కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా హ్యాండిల్ చేయడం మనందరం నేర్చుకోవాలి. ఇది ఇవాళ మన మీ ఇంటి వంటలో మాకు మంచి విషయం. నెక్స్ట్ వంటకం ఏం చేస్తున్నారు? కాలా జామున్. కాలా జామున్, వావ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్ కాలా జామున్. కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? పాలు, పంచదార, ఇలాచీ పొడి, బేకింగ్ పౌడర్, జీడిపప్పు, మైదా, ఆయిల్. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి. ఓకే, సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుని పాలు కాసుకోవాలి. మళ్ళీ పెద్ద బాండి రెడీ అయిపోయింది. 1.5 లీటర్ పాలు. 1.5 లీటర్ మిల్క్. ఓకే, సో అది కూడా సేమ్ ప్రొసీజరా? అవునండి. ఇది దీంట్లో ఇక ఏమి షుగరు ఇది ఏమీ ఉండదు. ఓకే, ఓన్లీ పాలు ఒక్కటే అలాగా ఫుల్ డ్రై అయిపోవాలి. ఓకే, సో సేమ్ కోవాలా? సేమ్ కోవాలి. సో 1.5 లీటర్ మిల్క్కి మనకి ఎంత కోవా వస్తుంది? కోవా 350 గ్రామ్స్. 350 గ్రామ్స్. అప్పుడే అది ప్యూర్ మిల్క్ అన్నది, లేకపోతే లేదు. సో ఆల్మోస్ట్ దగ్గర పడింది కదా, థిక్గా అయింది. కానీ నిజంగా చాలా ఓపిక, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా స్వీట్స్ చేయాలంటే. సరిపడుతుంది. ఇక దీన్ని తీసి చల్లారి పెట్టుకుంటే అయిపోయినట్టేనా? అయిపోయింది. చాలా ఎక్కువ క్వాంటిటీ చేసి మీకు చిన్న క్వాంటిటీ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. మనం ట్రేలోకి తీసేసుకుందాం. దీనికి ట్రేకి నెయ్యి రాసుకోవడం అవసరం లేదండి? ఎందుకండి? అంటే ఇది మళ్ళీ ఇంకా మైదా ఇవి కలపలేదు, ఇంకా ఐటమ్స్ పడతాయి ఇందులో, అందుకని దీనికి అవసరం. ఓకే ఓకే అనేది అయిపోయింది. ఓకే, సో మనం కోవా పక్కన పెట్టేసుకున్నాం. అది చల్లారిపోయింది కదా? ఓకే, సో చల్లారిపోయాక ఇంకా అంత థిక్గా అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ ఇది మైదా వేసేలోపు ఆయిల్ పెడదామండి. ఓకే, మీరు అలా టిన్నులతో ఆయిల్ వాడేస్తారా? అవును. ఓ, ఇప్పుడు దీనికి మైదా ఒక 100 గ్రామ్స్ ఉన్నట్టు వేస్తామండి. ఓకే, సో పాలకోవా, స్వీట్ లేని పాలకోవాలో మైదా, తర్వాత ఇలాచీ పొడి అండి. సో ఆయిల్ హీట్ ఎక్కుతుండగా మనం ఇదంతా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాజు, లైట్గా బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్, వాటర్. ఇది మొత్తం ఇదంతా ఇలా కలిపేసుకోవాలండి. ఓకే, సో కొంచెం థిక్ బ్యాటర్ లాగా, అంటే థిక్గా ఉండాలి. మామూలుగా మనం పకోడీ వేసుకునే పల్చగా బ్యాటర్ లాగా కాకుండా. ఓకే, సో చపాతీ పిండి లాగా గట్టిగా కలుపుకోవాలి. మామూలుగా మనకి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చా? ఓన్లీ మైదాతోనే? గోధుమ పిండి లేదండి, ఓన్లీ మైదా. ఇప్పుడు దీనికి మామూలుగా మనకి రెడీమేడ్ కూడా దొరుకుతాయి కదా, గులాబ్ జామున్ మిక్స్ అది ఇది అని. దానికంటే ఇదే బెటర్ అనుకుంటా కదా? ఇది మీకు క్వాంటిటీ ఎక్కువ వస్తాయి, పీసులు. ఓకే, అదైతే డైరెక్ట్ గా చేసుకోవచ్చు. ఇది మనం ఇవన్నీ కలుపుకోవాలి. ఓకే, కానీ ఎంతైనా ఇంట్లో చేసుకుంది డిఫరెంట్ ఉంటుంది కదా రెడీమేడ్ కంటే.
దీనికి పాకం కూడా పెట్టుకోవాలండి. పాకం అంటే ఇంట్లో అందరికీ తెలుస్తుంది కదా, అది నా దగ్గర ముందే ఉంది. చక్కెర పాకం. ఓకే, తీగ పాకంలో వచ్చేదాకనా లేదా పల్చగా అండి, జస్ట్ కొద్దిగా అలాగా లైట్ పొంగిన తర్వాత దించేయచ్చు. అంటే పాకం అంటే 2 రకాల పాకం ఉంటుంది కదా, తీగ పాకం, పల్చ పాకం. ఇదే పాకం అండి? ఇది బాగా పల్చటి పాకం అండి. షుగర్. ఓకే, అంటే బెల్లంతో కూడా చేస్తారు కదా పాకం, ఇది మాత్రం షుగర్ పాకం. ఇది 1.5 లీటర్ కదండి, ఒక కేజీ పంచదార వేసి ఓకే అది పొంగగానే తీసి పక్కన పెట్టేసి. ఓకే, సో ఇప్పుడు మనకి కాలాజాము ఇది కూడా షేప్ రావడం చాలా ఇంపార్టెంట్ కదా. షేప్ రావడం అయిపోయినాయండి. ఆయిల్ లైట్గా వేడిగా ఉందండి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇందులో వేసేసుకో. అలా ఒకదాని తర్వాత ఒకటి వేస్తే అతుక్కోవా? అతుక్కోవండి. ఇలా సైడ్లో ఇలా తిప్పామనుకోండి అంటుకోవు, కింద కూడా ఇది. ఓహో, అంటే ఆయిల్ అలా రొటేట్ అవుతూ ఉంటుంది కదా. ఓకే, భలే ట్రిక్ అండి. ఆయిల్లో మనము కాలాజామున్ ఏదైతే వేసాక అలా ఆయిల్ని కొంచెం సైడ్స్కి అలా గంటతో తిప్పుతూ ఉండాలి, అప్పుడు కింద అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది వేగేటప్పుడు మనకి మంట కూడా సిమ్లో ఉండాలండి, బాగా తక్కువగా ఉండాలి మంట. ఓకే, అంటే లోపల ఉడకాలి కదా. ఓకే, ఓ కలర్ చేంజ్ అవుతుంది. అంటే ఇది మామూలుగా మనం ఇంట్లో చేసుకుంటుంటే విడిపోతూ ఉంటాయి కదా. అది ఇప్పుడు ఇందాక బేకింగ్ పౌడర్ అని చెప్పే చూడండి, అది ఎక్కువ వేసాం అనుకోండి అలా విడిపోద్ది. అలా మీకు అలా ముందే తెలియాలనుకోండి, లైట్ కొద్దిగా ఆయిల్ పోసి అది కలుపుకున్న తర్వాత ఒక పీస్ అందులో వేసాం అనుకోండి, బాగా వస్తే అలాగేసి వేసుకోవచ్చు. లేదు కొద్దిగా విడిపోతుంది అనుకోండి, ఇంకొద్దిగా మైదా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో డార్క్ కలర్ వచ్చేసాయి కదా. గులాబ్ జామున్ ఏమో కొంచెం లైట్ బ్రౌనిష్ ఉంటుంది, మన కాలా జామున్ ఏమో డార్క్ బ్రౌన్ కలర్ ఉంటుంది. కరెక్ట్. ఓకే, సో సిమ్లో ఉండి అలా కలుపుతూ ఉంటే ఏంటంటే లోపల కూడా బాగా ఉడుకుతుంది. ఓకే ఓకే, రెడీ అయిపోయా? ఇవి వెంబటనేక ఈ పాకంలో వేసుకుంటే సరిపోతుంది. ఓ, వెంబటే ఈ పాకంలో వేసేసుకోవాలి. పాకం లైట్గా వేడిగా జస్ట్ కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి. ఓకే, సో అలా పాకంలో వేసుకున్నాక ఒక 2 seconds ఆగాలి. లేదండి, ఒక 1 hour ఇలాగ అందులో ఉన్నాయనుకోండి ఇంకా మంచి బాగా. ఓకే, లోపల మన స్వీట్కి అదంతా పడుతుంది, పాకం అంతా పడుతుంది. ఓకే, సో 1 hour అలా నానబెట్టాలి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా టేస్ట్ బాగుంది. ఓకే, ఇవి ముందే రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచామండి. ఓకే, ఇది అంటే 1 hour ఇంకా టైం పట్టింది కదా. ఇది ముందే ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకొచ్చాము. కాలాజామున్ రెడీ అయిపోయిందా? కాలాజామున్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి. కాలాజామున్కి కావాల్సిన పదార్థాలు: పాలు, పంచదార, మైదా పిండి, జీడిపప్పు పౌడర్, ఇలాచీ, బేకింగ్ పౌడర్, నూనె. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 1.5 లీటర్ పాలు పోసుకొని స్వీట్లెస్ కోవా అయ్యేంత వరకు తిప్పుతూ ఉండాలి. కోవా గట్టి పడిన తర్వాత ట్రేలోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు పంచదారతో నీలపాకం పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకోవాలి. అది హీట్ అయ్యేలోపు కోవాలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, ఇలాచీ, జీడిపప్పు పొడి వేసి గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న రౌండ్స్ చేసుకొని సరిగ్గా కాలాజామున్ లాగా వచ్చే షేప్ లాగా చేసుకుని దాన్ని వేడెక్కిన నూనెలో వేయాలి. డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నూనెలో వేగనివ్వాలి. ఆ తర్వాత దాన్ని తీసి ముందుగా రెడీగా ఉన్న పాకంలో వేసుకోవాలి. దాన్ని 1 గంట సేపు నానపెట్టాలి. ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తీయని కాలాజామున్ రెడీ. కాలాజామున్ రెడీ మేడం, టేస్ట్ చేయండి. చాలా 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 టేస్టీగా ఉందండి. తింటుంటే ఇంకా ఇలా అన్నీ తినాలనిపిస్తుంది, అంత యమ్మీగా ఉంది, చాలా బాగుంది. శ్యామ్ గారు, ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకో తెలుసా, మీరు షాప్లో అన్ని స్వీట్స్ నేను రాగానే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అన్ని రకాల స్వీట్స్ మీరు చేస్తూ బిజీగా ఉంటారు, అయినా కానీ మీ ఇంటి వంట ప్రేక్షకుల కోసం, మా కోసం
మీరు వచ్చి 2 మంచి రుచికరమైన స్వీట్స్ ఇంట్లో ఈజీగా ఇంగ్రీడియంట్స్ తక్కువ చేసుకునే స్వీట్స్ నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు. సో చూసారు కదా ఇవాళ మన స్పెషల్ మీ ఇంటి వంట నాగలక్ష్మి స్వగృహ ఫుడ్స్ వారి 2 రుచికరమైన స్వీట్స్ ని నేర్చేసుకున్నాం కదా. ఈరోజు ట్రిప్లెక్స్ వంటకాల పోటీలో విజేత హైదరాబాద్లో ఉంటున్న కుమారి ఏ సింధు. సింధు, మీరు రాసి పంపిన గుగ్గుని అనే వంటకం బహుమతికి ఎంపికైంది. కంగ్రాచులేషన్స్. త్వరలో ట్రిప్లెక్స్ డిటర్జెంట్ వారి బహుమతి మీకు అందుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మరి 2 వంటకాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, నమస్తే.